తెలంగాణలో కేసీఆర్ తర్వాత ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతూనే ఉంటుంది. అయితే ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ సర్వే చేయించారు. ఆ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయని సమాచారం. తెలంగాణలో ఎవరు సీఎంగా ఉంటే బాగుంటుందని సర్వేలో అడిగిన ప్రశ్నకు కేసీఆర్కు 88%, హరీష్ రావుకి 17, కేటీఆర్కి 7 ఓట్లు వచ్చాయి. ఇక తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంకి 3.5, జానారెడ్డికి 4, ఉత్తమ్కి 5.5% ఓట్లు రావడం విశేషం. కేసీఆర్ తర్వాత ఆయన కొడుకు కేటీఆర్కి మంచి ఆదరణ ఉంటుందని భావించిన వారికి ఈ సర్వే షాక్ ఇచ్చింది. హరీష్ ఆ స్థాయిలో ఆదరణ పొందడం విశేషమే. ఎలా ఆలోచించినా, ఈ సర్వేలు చూసినా కాంగ్రెస్ పార్టీకి ఇంకా జనంలో సానుభూతి ఉందని తేలింది. క్యాడర్ బలంగానే ఉంది అనేది సర్వే చెబుతోంది. అందుకే గులాబీ నేతలు కాంగ్రెస్ పైనే ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. టీఆర్ఎస్ కూడా ఈ విషయంలో భయపడుతోంది. తమకున్న సానుకూలతలను ఉపయోగించుకునేంత ఐక్యత, పోరాటాలు, సమిష్టి ఆచరణ, మంచి ప్రణాళిక కాంగ్రెస్ నేతల వద్ద లేవు. అవే ఉంటే తెలంగాణ వచ్చిన కాంగ్రెస్కి మంచి భవిష్యత్తు ఉండేది. మొత్తం మీద ఈ సర్వే ద్వారా కేసీఆర్ తర్వాత నెంబర్ 2 హరీష్ రావే అని తేలిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.